ఇప్పుడు అంతా జీవనోపాధి బాగానే ఉంది కదా? ఏం బాగుందండి. ఈ రోజు కనీసం ఒక 500 కూలి పని తెచ్చుకున్నాను అనుకోండి, అందులో ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 150 రూపాయలు, కరెంటు బిల్లు కట్టాలంటే నాకు ముందు 80 రూపాయలు, 70 రూపాయలు, లేకపోతే 100, లేకపోతే 120 వచ్చిందండి. ఈ రోజు 870 రూపాయలు వచ్చింది సార్. ఎందుకని అంత కరెంటు బిల్లు అవుతుందండి? కరెంటు బిల్లు ఏముందండి, జగన్ గారు వచ్చిన కాడి నుంచి అప్పుడే 8 సార్లు 9 సార్లు కరెంటు బిల్లు అలా పెంచడమే, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి. యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇస్తానన్న 8 సార్లు ఎందుకు పెంచాడు అంటారు? ఏంటి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏవో ఉత్తినే లైట్ చేస్తాం ఇది చేస్తాం అంటారండి. కానీ అది చేస్తే సెకండ్ టైం మళ్ళీ అవకాశం ఇస్తారు నెగ్గడానికి. చెప్పింది చేయలేదు అనుకోండి, ఏది చేయాలన్నా మన జనమే కదండి. ఒకళ్ళని నెగ్గించాలన్నా ఒకళ్ళని ఓడించాలంటే నాయకుల వల్ల ఏం కాదు, ఓటర్ల వల్ల అవుద్ది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాడంటారు? అస్సలు నెరవేర్చలేదండి. లేదంటారా? ఇదేం లేదండి. ఏమి ఇచ్చారండి అవకాశాలు? ఏమని నెరవేర్చారు చెప్పండి. పోనీ ఏమేమి నెరవేర్చలేదు మీరు అడగండి, నేను చెప్తాను. అంటే ఇప్పుడు చాలా ఫ్రీ స్కీమ్స్ ఇచ్చాము, ఇల్లు ఇచ్చేసాము, మందు రేట్లు ఏంటి ఇల్లు ఇచ్చారంటున్నారు. ఇల్లు ఎంత భూమి ఇచ్చారండి? ఒక పల్లెటూరులో భూమి ఇచ్చారండి. ఎంత ఇచ్చారండి? సెంటున్నారా, లేదా కొన్ని ఏరియాలో అయితే సెంటు ఇచ్చారు సార్. సెంట్లో బెడ్రూమ్ రావాలి, కిచెన్ రావాలి, బాత్రూమ్ రావాలి, మెట్ల ల్యాండింగ్ రావాలి. ఇవన్నీ రావాలంటే సాధ్యమేనండి అసలు సెంట్లో? వాళ్ళు ఇప్పుడు నాయకత్వం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, సీఎంలు కానీ ఇల్లులు కట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. వాళ్ళ చెప్పులు ఊడ్చుకునే సైట్ కూడా, చెప్పులకి ఎంత అయితే కేటాయించుకుంటారు ఆ సైట్ కూడా ఈ లేబర్కి ఎట్టలేదండి. ఆ సైట్లో ఏం జరిగిపోతుంది ఉండడానికి? ఫ్యామిలీ ఉంటారు, మా మొగుడు బెల్లం ఉంటారండి, కొడుకులు ఉంటారు, కూతురు ఉంటారు, కొడుకులు ఉంటారు, ఎవరైనా చుట్ట వస్తారు, ఎక్కడ పెట్టాలి వాళ్ళని? ఎలా సరిపోద్ది? ఇప్పుడు మీరైతే ఈ 5 ఏళ్ళు అసలు ఏమేమి సమస్యలు, ఇబ్బందులు పడ్డారండి మీరు? చాలా సమస్యలు పడ్డామండి. మాకు కనీసం రోడ్లు బాగోలేదండి. ఒకవేళ బండి వేసుకుని వెళ్తే బండి గోతులో పడిపోతున్నారు, నైట్ ఫ్యామిలీ పడిపోతున్నారు, కాలేజ్ ఏరిపోతున్నారు, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు ఆపరేషన్ చేయాలంటే. మరి ఎమ్మెల్యే ఎంపీలు అంటున్నారు రోడ్లు అయితే మీరు స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలకు గురైపోతారు, రోడ్లు గుంతలు ఉంటేనే మీరు స్లోగా వెళ్తారు, మీ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్తున్నాడు. ఎవరండి? డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందండి? రోడ్లు బాగోవాలి, ఈదులు బాగోవాలి, డ్రైనేజీలు ఉండాలి, వ్యవసాయానికి కాలువలు బాగుండాలి, నీరు రావాలి, పంటలు పండాలి. జనాలు అలాగా ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ, మన పిల్లలు, మనం అందరం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుందంటారా బాగోలేదంటారా? పెద్ద సముద్రం గొయ్యి ఎంత ఉంటుందండి, అంత గొయ్యి కింద ఉంది. సముద్రాన్ని గొయ్యి ఎలకట్లేము, ఆ గొయ్యిని అంత గొయ్యి కింద ఉంది ఆంధ్రప్రదేశ్. ఒక్కసారి కదా 1% కదా, అందులో 5% కూడా అవసరం లేదండి, సమస్య లేదండి. మరి ఈసారి జగన్ గారు మరి నేను సిద్ధం 175 గెలిచి తీరుతాను ఆయన మాత్రం జెర్సీలేం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని సూట్ కేసులు చదువుకుని సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ డబ్బు పంపేశారు, అన్ని పంపారు. ఇక్కడ మనకి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారు, పుల్లు కల్తీ డ్రగ్స్ అమ్ముతున్నారు, ఏంటండి అన్నీ అమ్ముతున్నారు. ఈ వచ్చిన సంపాదన డబ్బు మాత్రం వేరే దేశాలకు పట్టుకెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మా అవినీతి అక్రమాలు చేసిన డబ్బు అంతా ఏంటి, నాకు తెలిసిన ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల లోన్ లేని స్కామ్, భూములు కానీ, ఇసుక కానీ, మట్టి కానీ, గేవలు కానీ, ఏంటంటే ఎన్ని స్కామ్లు కూడా ఈ 5 సంవత్సరాల్లోనే జరిగాయి సార్. నాకు తెలిసిన నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. ఇటువంటి అన్యాయం ఎప్పుడు జరగలేదు. చూశాను. దానికి విధానం చెప్పమంటే చెప్తానండి సార్. నేను రామారావు గారు సీఎం కింద ఉన్నప్పుడు నేను ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నదప్పుడు ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఉన్నదప్పుడు ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నదప్పుడు చూసాం, రాజశేఖర్ గారు ఉన్నదప్పుడు చూసాం. వీళ్ళందరూ కూడా లారీ ఇసుక కొనుక్కుంటే 3,000 4,000. మొన్న లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అయిపోయేటప్పటికి 2019 వరకు కూడా ఒక లారీ 5,500 6,000 పెడితే లారీ ఇసుక వచ్చిందండి. అదే లారీ ఇసుక ఈ రోజు కొనాలంటే 30,000 సార్. అదే ఏంటంటే బయట వాళ్ళకి ఇచ్చారండి కాంట్రాక్ట్కి, వేరే వాళ్ళకి. అది ఏముందండి, పర్సెంటేజ్ తీసుకుంటారు, నీకు సగం నాకు సగం అంటారు. ఇప్పుడు ఎలాగన్నా మనుషులు బతకాలంటే, ఇల్లు కట్టుకోవాలంటే, ఉండాలంటే ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి. ఈ అన్నిట్లో కూడా డబుల్ రేట్లు పెంచేసి నీకెంత నాకెంత అనేసి డబ్బు అంతా దోసుకున్నారు సార్. మొత్తం అవినీతి అండి. అస్సలు మంచి మంది కాదండి. అది మున్సిపాలిటీలో డ్రైనేజీలో కాలే మురికి నీరు కంటే అన్యాయం ఉందండి. ఎందుకంటే అది తాగడం వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి, గుండు పాడైపోతుంది, లివర్లు పాడైపోతున్నాయి. అసలు టోటల్గా మనిషే చనిపోతున్నాడండి. ఎంత ఈ రోజు చూడండి హాస్పిటల్ ఖాళీ లేవండి. మహా వరస్ట్ అండి, దరిద్రం అండి. ఇటువంటి నిజంగా చెప్పాలనుకుంటే ఈ గవర్నమెంట్ మీద బ్రిటిష్ గవర్నమెంట్ నాకు చాలా ఉత్తమ కింద అనిపించింది.
ఆ రోజుల్లో పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఏం చేసేవారు, ఎలా చేసేవారు, ఏం చేసేవారు అని అడిగితే పెద్దోళ్ళు అందరూ కొట్టి లేబర్కి అందరికి పెట్టేవారు అనేది విన్నానండి, చదివాను కూడా కొన్ని పుస్తకాలు. ఇప్పుడు అది కాదండి, ఉన్నవాడిని లేనివాడిని కూడా మొత్తం దోసేసి మొత్తం లాగేసుకుంటున్నారు మొత్తం అండి. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేటప్పటికి మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనకి అయితే మీరైతే 100కి ఎన్ని మార్కులు ఇస్తారంటారు? 100కు 1 మార్కు కూడా అయినండి. 1 మార్కు కూడా అసలు ఈసారి అవకాశం ఏమనంటారు? ఎవరండి మరి ఈసారి అవకాశం మీరైతే ఎవరికి ఇస్తారు? స్టేట్ లో లీడర్ పరంగా, స్టేట్లో లీడర్ ప్రకారంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు చాలా ఉత్తమండి. ఎందుకంటే ఆయన ఎగ్జిక్యూటివ్గా చూస్తారు, ఏంటండి లేబర్ పని కలిగేలా చూస్తారు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, బిల్డింగ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ చేసుకోవాలి, డ్రైవింగ్ చేసుకోవచ్చు, కూలి పని చేసుకున్నాడు కూలి పని చేసుకోవచ్చు. ఎవరి అభివృద్ధి పరంగా ఏముందండి, ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుకున్నాను అనుకోండి, నేను గేట్ కార్డ్ పెట్టుకుంటారు, నాకు నెలకు 15,000 జీతం వస్తుంది. కంపెనీలు రాపోయి పని లేకపోయి ఎలా బతుకుతారండి మనుషులు చెప్పండి. మరి ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి ఎలా ఉందంటారు 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో కాదండి, ఇప్పుడు ఇంత క్రితం వరం గారు చాలా మట్టుకి కొంచెం చేశారండి, కొంచెం పర్లేదండి, బెటర్గా చేశారు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మరి ఎలా చేస్తారో ఒకసారి ఆయనకి అవకాశం ఇచ్చి, చాలామంది ఇక్కడ నుంచి నాకు తెలిసి ఉండి ఒక 5 ఎమ్మెల్యేలు చూశానండి నేను ఈ 10 సంవత్సరాల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు, ఆయన స్టేట్ లీడర్ అండి. స్టేట్ లీడర్ అనేటప్పటికి ఇంట్లో పెద్ద అయినా ఎలా చూసుకుంటే ఇల్లుని ఎలా పెట్టుకుంటాడో అలా స్టేట్ లీడర్ మన పిఠాపురం పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ పిఠాపురాన్ని ఎలా నియోజకవర్గం బాగా చేస్తారనే ఆలోచన మాకు ఉందండి. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందండి. చాలా మంది ఎందుకంటే మేము వంగ గీత గారికి మళ్ళీ సపోర్ట్ చేస్తామంటున్నారు. మరి వంగ గీత గారు సపోర్ట్ చేస్తానంటే ఆ పార్టీ వాళ్ళు చెప్తారు సార్, వంగ గీత గారు నిజంగా అభివృద్ధి చేస్తారని ఉంటే ఏంటి సార్, 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారండి, ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు ఆవిడ. ఈ 5 సంవత్సరాల్లో పిఠాపురం ఏనాడన్నా వచ్చారా? కానీ పిఠాపురం రాకుండా పిఠాపురం నియోజకవర్గంలో 24 ఊళ్ళు ఉన్నాయి, 54 ఊళ్ళు ఉన్నాయండి. 54 ఊళ్ళో ఏ రోజన్నా ఒకసారన్నా వచ్చారా? ఏ పని అన్నా ఇగో ఈ సిమెంట్ రోడ్ ఏందని మీకు ఈ భవనం కట్టిందని అనేసి ఏ ఊళ్ళన్నా చెప్పారా? చెప్పమంటే చెప్పమానండి, వంగ గీత గారిని వచ్చి నా ఎదురుకుంటా మాట్లాడమనండి. చాలా మంది ప్రజలు ఆ రోడ్లు వేసారు, మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పింఛన్లు ఇచ్చారు అని అంటున్నారు. ఇళ్ల స్థలాలు వచ్చేసి ఒక్కొక్కరికి 10 లక్షలు అప్పు చేయించారండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సెంటున్నర భూమి ఇచ్చారండి, ఒక్క పైసా కూడా లేదండి. ఓపుకున్నవాడు కట్టుకుంటాడో, ఓపుకోలేనాడు కట్టుకోలేడండి. ఒకడు పాకేసుకుంటాడు, ఒకడు పందిరేసుకుంటాడు, ఒకడు రేకేసుకుంటాడు. ఉన్నవాడు బిల్డింగ్ కట్టుకుంటాడు, ఇంకా ఉన్నవాడు 2 అంతస్తులు వేసుకుంటాడు, ఇంకా ఉన్నవాడు 3 అంతస్తులు వేసుకుంటాడు. ఇది అలా కాదండి, సైట్ ఇచ్చాం, మీరు కట్టుకోకపోతే మేము తీసేసుకుంటాం, మీరు కట్టుకోకపోతే మేము తీసేసుకుంటాం. ఇంకెవడం ఎందుకండి? ఒకవేళ ఇప్పుడు 10 లక్షలు ఎట్టి బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు సెంటున్నర కోసం ఎవరు ఆలోచన? నాకు 10 లక్షలు ఉన్నదండి బిల్డింగ్ కట్టుకున్నాక ఆడ ఇచ్చిన సైట్లోను జగన్ గారు సైట్ ఇచ్చారు సెంటున్నర, అదిలో కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నది. 10 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నది. ఇప్పుడు ఎవడో సైట్ ఇస్తారని నేను చూడండి సార్, ఎక్కడో దిక్కున 2 లక్షల రూపాయలు 2 సెంట్లు సైట్ కొనుక్కుంటానండి, అందులో నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటానండి. అతను ఇవ్వడం ఎందుకండి? 10 లక్షల రూపాయలు నా దగ్గర ఉంటే సైట్ గవర్నమెంట్ సైట్ అవసరం లేదండి, ఏవీ లేనివాడికి గవర్నమెంట్ ఇస్తుంది. ఆడికి నచ్చినప్పుడు ఆడు ఉన్నదోడు రూపాయి కూడబెట్టుకుని అప్పుడు కట్టుకుంటాడు. ఈ లోపల నేను లాగేసుకుంటాను, పీకేసుకుంటాను, నీ తీసుకుని ఇంకోటికి ఇచ్చేది గవర్నమెంట్ ఎందుకండి ఇంకొకటికి ఇచ్చేయడానికి? చెప్పండి. యాక్చువల్గా అంతే అండి, రౌడీజమే కాదండి. మరి నాకు తెలిసిండి అయితేనండి ప్రజెంట్ ఇప్పుడైతే నుంచి ఒక 70,000 మెజార్టీ వస్తుంది సార్. ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం మాత్రం లేదండి. ఎందుకంటే 70,000 80,000 మెజార్టీ ఎలాగ వస్తుంది, కానీ పిఠాపురం ప్రజల శిరస్థాయిలో ఆయన మనసులో ఆయన గుండెల్లో పెట్టుకుని పిఠాపురం ప్రజలను ఆయన గుండెల్లో పెట్టుకోవాలంటే 1,00,000 మెజార్టీ మేము ఇవ్వాలండి ఆయనకి. ఆయన వచ్చి మాకు చేయడం కదండి, మేము ఆయనకి ఇవ్వాలి, గిఫ్ట్ కింద ఇవ్వాలండి. అప్పుడు మా పిఠాపురం నియోజకవర్గాన్ని మా జనాలని ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇప్పుడు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అన్నప్పుడే మోడీ గారు మీరు అక్కడ గెలిచి చూపిస్తే మేము 500 కోట్ల నిధులు ఇస్తాము మీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద అన్నారు. మరి అది నిజంగా గెలిచే పొలం అయితే జరుగుతాయంటారా? 500 ఖచ్చితంగా ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎవరికి ఏ మాట ఇవ్వరో, ఒకవేళ ఇస్తే 100కి 1000% అది చేసి తీరుతారు. అది అంటే ఇప్పుడు మోడీ గారే 500 కోట్ల నిధులు అనౌన్స్ చేశారన్నట్టు వస్తుందండి, మీడియా అంతా చెప్తున్నారు. మీరు అనేటట్టే ఖచ్చితంగా అది ఈయన గెలిచి అది నిజమైతే ఖచ్చితంగా మీ పిఠాపురం అనేది మారుమోగిపోద్ది అంటారా? పిఠాపురం అనేది మారుమోగడం కదండి, పిఠాపురం అనేది భారతదేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం కింద చేసి దిద్దుతారండి. భారతదేశంలో యావత్తు మా ఆంధ్రప్రదేశే కాదండి, మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయండి భారతదేశంలో. ఈ పిఠాపురం అనేది మొన్నటిదాకా మేము రాజమండ్రి అండి, లేకపోతే కాకినాడ అండి, లేకపోతే వైజాగ్ అండి అని చెప్పుకునే వాళ్ళం అండి. ఈ రోజున భారతదేశంలోనే పిఠాపురం అనేది ఒక పేరు పొందిన ప్రసిద్ధి కింద పిఠాపురం అనేది అందరి నోట్లో కూడా మారుమోగుతుందండి పేరు పిఠాపురం.
మీ పిఠాపురం అనేది ఒక పెద్ద సిటీ కింద మారిపోతుంది అంటారు. మారు మోగిపోద్దండి. అది ఫైనల్ గా అయితే పిఠాపురంలో గెలవబోయే ఎమ్మెల్యే ఎవరండి? 24 పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు డౌటే లేదంటారు. డౌట్ అనేది అసలు పెట్టుకోవద్దండి. అసలు ఇన్ని ఒక్క విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేసినా ఖచ్చితంగా 100% కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. కావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ఇవ్వమనండి, పిఠాపురం పోటీ చేయమనండి. 175కి 175 కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి పిఠాపురాన్ని, ఇంకా టైం ఉంది ఆయనకి, బోలం టైం ఉంది, ఇంకా వారం రోజులు ఉంది, పులివెందులు వదిలేసేసి పిఠాపురం నామినేషన్ ఏమనండి. 175 నియోజకవర్గాలు ఎలా నెక్కుతారో ఇక్కడ తెలిసి చూపిస్తాం.